ఇక్కడ పూల్లో దిగేసాం ఎర్లీ మార్నింగ్. వెల్కమ్ టు డే 3 ఆఫ్ మున్నార్. సో ఇవాళ అయితే మార్నింగే లేసాము పూల్లో ఎంజాయ్ చేయడానికి. బికాజ్ డే మొత్తం ఇంకా ఈవినింగ్ వరకు అలా బయటకు వెళ్తే బయట అయిపోతాయి కదా ప్లేసెస్ చూడడానికి. సో అలా పొద్దున్నే లేస్తే అలా పూల్లో ఎంజాయ్ చేయొచ్చు కదా అని లేసాము. అండ్ ఇలా బాల్తో ఎంజాయ్ చేస్తున్నాము. ఇప్పుడు మా పాప పెద్ద స్విమ్మింగ్ పూల్ లోకి వస్తుంది. ఇంకో చెయ్యి నేను పట్టుకున్నా బంగారం. స్విమ్మింగ్ అను మళ్ళీ అను ఇప్పుడు బ్యాక్ స్విమ్ ఇప్పుడు మళ్ళీ సేమ్ అంతే అని చేతులు బ్యాక్ స్విమ్ భలే ఉంది. ఇప్పుడు నించుంటావా 4 feet లో నించుంటావు. ఓకే నించుంది మా పాప. ఇద్దో బంగారం నించు. హే గాయ్స్, వెల్కమ్ టు డే 3 ఆఫ్ మున్నార్. ఓ ఇప్పుడు ఎలిఫెంట్ రైడ్ కూడా వెళ్ళబోతున్నాం, అందుకని ఎలిఫెంట్ అంట. 2 days నుంచి ఎక్సైటింగ్ ఉంది మా పాప ఎలిఫెంట్ కోసం. నాకు కూడా హాట్ ఎయిర్ బెలూన్. నాకు కూడా మోమోస్ కూడా. హాట్ ఎయిర్ బెలూన్ అని కావాలి. డన్. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము. లెట్స్ గో. హై రేంజ్ స్కై స్క్వింగ్ అయితే చేయబోతున్నాం ఇప్పుడు. సో అక్కడ పైన కనపడుతుంది కదా, అక్కడ దాకా తీసుకెళ్ళి అలా వదిలేస్తారంట. సో ఫస్ట్ టైం నేనైతే ట్రై చేస్తున్నాను, ఎలా ఉందో చూద్దాం. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. దీని కాస్ట్ వచ్చేసి పర్ పర్సన్ 500. సో 2 times అయితే స్వింగ్ చేస్తారంట. సో హెల్మెట్స్ కూడా చాలా టైట్గా అయితే పెట్టేస్తున్నారు. ఫస్ట్ టైం కదా, కొంచెం ఎగ్జైటింగ్గా ఉంది అండ్ భయంగా కూడా ఉంది. సో ఫస్ట్ మా ఫేస్లో అయితే ఇప్పుడు ఇలా ఉన్నాయి, అయిపోయిన తర్వాత అయితే చూద్దాము ఎలా ఉంటుందో. సో మేమైతే రెడీగా ఉన్నాము ఎక్కటానికి. సో ఇలా స్వింగ్లో అయితే ఇలా కూర్చున్నాము అండ్ బెల్ట్ కూడా టైట్గా ఫిక్స్ చేసేస్తున్నారు, మనం అస్సలు మూవ్ అవ్వకుండా ఉండే పొజిషన్ లాగా. ఇక్కడైతే మాకు నిజంగా అడ్వెంచరస్ లాగే ఉంది. అసలు ఏదో లోపలికి ఇలా కూర్చొని అటు చూడండి ఎంత లోయ ఉందో, ఒకసారి అది చూపి. అక్కడికి అలా స్వింగ్ లాగా అలా వెళ్తామంట. సో తర్వాత మేము ఎలా ఉంటామో ఏమో, ఇప్పుడే మమ్మల్ని ఇలా చూసుకోండి. యా సో గట్టిగా అయితే పెట్టేశారు, ఇంకా అసలు మేము కదలలేని పొజిషన్ లో. మా బంగారం అయితే ఫుల్ ఎగ్జైటింగ్గా ఉంది ఇక్కడ మేము ఊగుతుంటే.
ఇప్పుడు కొంచెం స్లో అయిన తర్వాత మాత్రం ఎంజాయ్ చేస్తున్నాం బాగా. జస్ట్ చిన్న స్వింగ్ ఊగినట్టుంది. కానీ పైనుంచి వదిలినప్పుడైతే చాలా భయం వేసింది అందరికి ముగ్గురికి. సో ఇది 2 రౌండ్స్ ఉంటాయంట. ఇది ఫస్ట్ రౌండ్ మాత్రమే అయ్యింది మాది. అండ్ సెకండ్ రౌండ్ ఎలా ఉంటుందో అనుకున్నాం కానీ, సెకండ్ రౌండ్ అయితే ఇంకా పైకి తీసుకెళ్లారు. చాలా పైకి. సో సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ చేసేసారు. పైకి తీసుకెళ్తున్నారు. మేము ఇంకా దీనికన్నా తక్కువ తీసుకెళ్తారనుకున్నాము. కానీ ఇంకా పైకి తీసుకెళ్తున్నారు. మేమైతే చాలని చెప్పండి అని చెప్తూనే ఉన్నాం పైనుంచి. ఇక్కడ మా వాళ్ళందరూ చెప్తూనే ఉన్నారు కొంచెం కిందికి దించండి అని. మేమింకా దించుతారని వెయిట్ చేస్తున్నాం. కానీ అంతే వదిలేసారు అక్కడి నుంచి. ఫైనల్లీ ఇలాంటి అడ్వెంచర్ మేమైతే కంప్లీట్ చేసేసాం. సో, ఆ స్వింగ్ వదలంగానే స్టార్టింగ్ చాలా భయమేసింది. కానీ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇలాంటి అడ్వెంచర్ ఎప్పుడో ఒకసారన్నా చేయాలి కదా అనిపిచ్చింది. ఆ ఫీలింగ్ అయితే చాలా బావుంది. అండ్ ఇప్పుడైతే ఎలిఫెంట్ రైడ్‌కి వెళ్ళిపోతున్నాం. పీకా ఎలిఫెంట్ ఎక్కుతున్నా అని చెప్పు. సో, దీనికి ఎంట్రీ ఫీ వచ్చేసి పర్ పర్సన్ 500 ఓన్లీ ఎలిఫెంట్ రైడ్ అంటే. అండ్ ఎలిఫెంట్ రైడ్ ప్లస్ ఎలిఫెంట్ వాటర్ స్ప్లాషింగ్ అయితే 1000 రూపీస్. అండ్ మనకి ఫోటోస్ కావాలంటే ఎక్స్‌ట్రా 500 రూపీస్ కట్టాలి. సో, ఎలిఫెంట్ రైడ్‌కి వెళ్తున్నాం కాదు ఆల్రెడీ ఉన్నాం. సో ఫుల్ ఎండగా ఉంది. అండ్ ఈ ఎండలో మేము ఎలిఫెంట్ రైడ్ చేస్తున్నాం. సో మనకు తీసిన ఫొటోస్ మనకు కావాలంటే మనం మళ్ళీ కలెక్ట్ చేసుకోవాల్సింది టికెట్ కౌంటర్ దగ్గర. ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. సో మనం ఇప్పుడు మన నెక్స్ట్ ప్లేస్‌కి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఫ్లోరికల్చర్ సెంటర్. సో దీనికి ఎంట్రీ ఫీ వచ్చేసి 50 రూపీస్ అండ్ చిల్డ్రన్‌కి అయితే 25 రూపీస్. అండ్ టైమింగ్ వచ్చేసి 8 AM to 6 PM. I like to be educated, but I'm so frustrated. Hello to my loneliness. I guess that ignorance is bliss. Take me back to before I knew. Rewind, take it out of cue. Innocence can be a young man's game. Signed up for the hall of shame. I wish I knew
కదా, బట్ రోజ్ గార్డెన్ అంటే అది ఎలా అనుకుంటాం మనం, కంప్లీట్ ఇక్కడ అంతా గ్రాస్ ఉంది అలా అనుకుంటాం కదా. సో అలా లేదు, సమ్ నర్సరీ టైప్లో ఉంది. అండ్ డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ కనపడుతున్నాయి కదా, చూడండి. నాట్ ఓన్లీ రోజెస్, అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. సో ఇది టైప్ ఆఫ్ నర్సరీ అంతే. అండ్ టికెట్ వచ్చి 50 రూపీస్ అనమాట. వర్త్ ఇటా కాదా అనుకుంటే ఒకవేళ ఒక ఆప్షన్గా పెట్టుకోవచ్చు అంతే, ఒక ఆప్షన్గా అయితే పెట్టుకోవచ్చు. హాయ్ గైస్, ఇప్పుడు నేను వీడియో తీసుకుంటున్నా గైస్. నన్ను టార్చర్ పెడుతుంది గైస్. దిస్ ఇస్ సమ్ గార్డెన్ ఐ గెస్. దిస్ ఇస్ ద హార్ట్. దిస్ ఇస్ ద మీ. This is me. Never really know what's going on. గైస్ షీ ఫెల్ డౌన్ గైస్. హాయ్ గైస్, నా డ్రెస్ ఎలా ఉంది? బాగుంది కదా. నా ఈమె dress ఎలా ఉంది? బాగుంది కదా. అది నాదే. అది నాదే, ఇది నాదే, కిందది నాదే. అన్నీ దానివే, ఇదేసింది మాత్రం అన్నీ నావే. గైస్ అన్ని నావే. See my pretty dress. See my dress. But if you don't wanna tell me now, I guess I'll never know. Losing almost all my energy. స్టాండ్. ఓకే, స్టార్ట్. Sit. స్టాండ్. సిట్. స్టాండ్. స్టాండ్. అయ్యో స్టాండ్. అవుట్. సిట్. స్టాండ్. స్టాండ్. సిట్. సిట్. అవుట్ వీకా. I never really know what's going. ఫోటో దిగుతావా? సరే, ఫోటో దిగనివ్వట్. మరి ఎవరు తీయాలి ఫోటో? బుజ్జానా? ఓకే, తీస్తున్నాను. స్మైల్. ఇంకా అయిపోయిందా? ఇంకా వాళ్ళు తీసుకుంటారంట. చిట్టమ్మలు ఇంకా రా, వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడ కూడా తీసుకుంటారంట వాళ్ళు. దా ఇంకా దా, ఇక్కడ అయిపోయింది మనకు ఫోటో. ఇంకానా? సరే, పోజ్ ఇవ్వు వేరేది. నెక్స్ట్ పోజ్. ఇంకో పోజ్. సో గ్రీనరీ చూడండి ఎంత బాగుందో. అండ్ గుర్తుగా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కొన్నాము. సో లంచ్ చేయటానికి అయితే వచ్చేసాం మేము. ఇక్కడ ఇదైతే ఫుల్గా ఆడుకుంటుంది, చాలా ఎగ్జైటింగ్గా ఉంది బొమ్మను చూసి. మేమైతే టేబుల్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ బాగుంటుందన్నారు. సో 15 మినిట్స్ వెయిట్ టైం అయితే ఉంది. అండ్ ఆ 15 మినిట్స్ వెయిట్ చేస్తున్నాము. సో ఇప్పుడే
లంచ్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ వెయిటింగ్ టైం ఎంత అనుకున్నారు? 20 minutes వెయిట్ చేసామన్నమాట. వర్త్ ఇట్ అంటే వర్త్ ఇట్, నాకైతే నచ్చింది. వెజ్ నాన్ వెజ్ అండ్ వెజ్ అయితే బాగుంది. నాన్ వెజ్ కూడా బాగుంది, మేము తిన్నాం కదా, నాన్ వెజ్ కూడా బాగుంది. సో ఇక్కడ నుంచి వ్యూ చూడండి. ఇందాకే వాన కూడా పడింది. క్లైమేట్ చూడండి ఎంత బాగుందో. ఇందాకే వాన పడింది. సో దానివల్ల ఇంకా క్లైమేట్ కూల్ అయ్యి అసలు చూడడానికి వ్యూ చూడండి ఎంత బాగుందో. అల్టిమేటో లోయల్. I never really know what's going on. Losing time, I'm fading fast. I just wanna make it last. Try to let go of the past. I close my eyes, embrace the blast. సో ఇప్పుడైతే నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాము, చాక్లెట్ ఫ్యాక్టరీ. Headache stack, restlessness to hell and back. What's my purpose? What do I grab? A slippery surface, a heart attack. And sometimes సో ఇక్కడైతే ఎలా ప్రిపేర్ చేస్తారు అనే ప్రాసెస్ అయితే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మాతో పాటు మీరు కూడా వినేసేయండి. अरे बेटा ये ज़्यादा पट्टा तो पड़ेगा. इस वन कोको फ्रूट है, उसके अंदर ऐसा वाला सीड आता है. एक फ्रूट के अंदर ऐसा वाला 30 तो सीड मिलेगा. 1 किलो चॉकलेट बनाने के हिंदी और मलयालम हिंदी. एक फ्रूट के अंदर ऐसा वाला 30 तो सीड मिलेगा. 1 किलो चॉकलेट बनाने के लिए ऐसा वाला 1000 सीड चाहिए. बाद में 1 हफ्ता ऐसा वाला परमानेंट. 1 हफ्ते के बाद वॉश करके सनलाइट में ड्राई करके रोस्ट करने के बाद उसका शेल निकालने के बाद ऐसा वो 100% डार्क चॉकलेट इतना आएगा. बिल्कुल ऐसा ఏంటిది స్మెల్లా? चॉकलेट का స్మెల్ కి టేస్ట్ बाद में लास्ट वन तमिल रिवा టేస్ట్ ലാസ്റ്റ് ഗ്രൈൻഡർ മെഷീനിൽ നമ്മൾ 7 മണിക്കൂർ ഗ്രൈൻഡ് பண்ணுമ്പോൾ നമുക്ക് அந்த மாதிரி पेस्ट കിടക്കും. ऐसा वाला पेस्ट मिलेगा. उसमें से बनाते हैं सब. फर्स्ट वन नॉर्मल मिल्क चॉकलेट, उसमें 42% मिल्क एंड शुगर. सेकंड वन डार्क चॉकलेट में नो मिल्क नो शुगर, ओनली 80% कोको, 20% स्टीविया. सब चॉकलेट प्योर वेजिटेरियन. ठीक है, फैमिली. वो साइड पर सारा फ्रूट पल्पी ब्लैक करंट स्ट्रॉबेरी पाइनएप्पल. वो साइड पर ड्राई फ्रूट. చాక్లెట్ ఫ్యాక్టరీ ఇప్పుడే ప్రాసెస్ చూసాను కదా. టేస్ట్ బాగుంది, కొన్ని నాకు నచ్చలేదు. అంటే నాకు డార్క్ చాక్లెట్ నచ్చాలి, ఇవి నార్మల్ చాక్లెట్స్. అయినా నచ్చలేదు. ఇక్కడైతే మనం చూస్తున్నాం కదా చాక్లెట్ ప్రాసెస్ అనేది ఎలా చేస్తారు అనేది చూపిస్తున్నారు.
If you don't wanna tell me now, I guess I'll never know. Here we go, turning all the wrongs into rights. Here we go. సో డే అంతా ఇలా అయిపోయిందనమాట మొత్తం తిరిగి. అండ్ రిలాక్సేషన్ కోసం అయితే హనీ మసాజ్ బుక్ చేసుకున్నారు. ఇంకా మేమైతే రూమ్‌కెళ్ళి రిలాక్స్ అయిపోయాము. సో ఇక్కడికైతే వచ్చేసారు. సో వీళ్ళది కంప్లీట్ అయిపోయింది. అండ్ మేమొచ్చి వీళ్ళని పిక్ చేసుకొని డిన్నర్‌కైతే ఎళ్ళిపోయాము. అండ్ ఫైనల్‌గా రూమ్‌కైతే వచ్చేసాము. అండ్ టీవీ చూసుకుంటూ అలా రిలాక్స్ అవుతున్నాము. అండ్ నేనేమో ఫోటోస్ ఎక్కిస్తూ ఉన్నాను ల్యాప్‌టాప్‌లో.